నిజంగా ప్రజలు ఏవైనా ప్రభుత్వానికి కట్టాలి అంటే వెంటనే కట్టించుకునే ప్రభుత్వం ప్రజలకు ఏదైనా ఇవ్వాలి అంటే ఎందుకు ఇన్ని కాగితాలు, ఇన్ని రోజుల గడువు నిర్ధారణ చేసుకోవడానికి సంవత్సరాలు గడిచిపోతే ఇంక వాళ్ళు బతికేది ఎప్పుడు? ఒక వారం రోజుల క్రితం మాకు సోషల్ మీడియాలో ఒక బాధితుడు ఒక పోస్ట్ పెట్టాడు, తమ భూమి ఇల్లు లాగేసుకున్నారు అని. కానీ మేము నిర్ధారణ లేకుండా ఇలా ఒక న్యూస్ వేయలేము అని వాళ్ళకి చెప్పాం. కానీ సామాన్యుల కోసం మాట్లాడకపోతే ఇక మా మీడియా వాయిస్కి అర్థమే ఉంటుంది. అందుకే వాళ్ళకి చెప్పాం, మీ వివరాలు అలాగే మీ సమస్యను పూర్తిగా మాకు పంపండి అని. సో వాళ్ళు పంపిన వివరాల ప్రకారం విష్ణుచక్ర గ్రామం, శాంతాబొమ్మల్లి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి ఈ పోస్ట్ అయితే పంపారు. వాళ్ళు మాకు ఒక లెటర్ కూడా రాశారు. అందులో ఏముంది అంటే, నా బాధను అర్థం చేసుకోండి సార్, మా ఇల్లు, మా భూమి, మా జీవితం అన్నీ ఒకేసారి లాగేసుకున్నారు, ఇది న్యాయమా అని ప్రశ్నించారు. చూసారా, అసలు విషయం ఏమిటి అంటే, ఏదో ప్రాజెక్టు కోసం వీళ్ళని గ్రామం ఖాళీ చేయమని ఇబ్బంది పెడుతున్నారంట. నిజంగా ఇలాంటివి సినిమాల్లోనే చూస్తాం. లైక్ శ్రీమంతుడు, కలేజా, మహేష్ బాబు సినిమాల్లో చెప్పినట్లు ఇంకా ఇలాంటివి జరుగుతాయా అనే అనుమానం ఉండేది. కానీ ఇలాంటివి చూసినప్పుడే నమ్మక తప్పట్లేదు. ఇక మాకు పంపిన కుటుంబ వివరాలు చూస్తే, జి మహాలక్ష్మి, జి స్వరపరెడ్డి, కుమారుడు రోహిత్ కుమార్ రెడ్డి, వీరు కుటుంబ సభ్యులు. కాస్త మా బాధను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళండి సార్ అని వేడుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు ఇలా పట్టనట్లు ఉంటుందో తెలియట్లేదు. సార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు గారు, మీ రాష్ట్రంలో మీ ప్రభుత్వ పాలనలో ఒక మధ్యతరగతి కుటుంబం పడుతున్న బాధలు ఇవి, కాస్త పట్టించుకోండి. మీకు తెలియకుండా ఇవి జరిగినట్లయితే తెలుసుకోండి, లేదా ఇవన్నీ మీకు తెలిసే జరుగుతుంటే మాత్రం మా గొంతుని ఇంకొంచెం పెద్దగా చేయాల్సి ఉంటుంది. విష్ణుచక్ర గ్రామం, శాంతాబొమ్మల్లి మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుండి ఈ సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు మీ ప్రాజెక్టు కోసం నా గ్రామాన్ని ఖాళీ చేయమని అడిగారు, మీరు మాకు అన్ని హక్కులు ఇచ్చామని చెప్పారు, కానీ నాకు ఏమీ ఇవ్వలేదు, ఇది ఎంత అన్యాయం. నా బాధ ఏమిటి అంటే, మొత్తం గ్రామం మార్చబడింది, మేము ఒంటరిగా విద్యుత్ నీటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం, ఇప్పుడు ఎలా బ్రతకాలి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంకో విషయం ఏమిటి అంటే, తన భార్య అనారోగ్యంతో ఉంది, కరెంటు నీరు లేకుండా చికిత్స ఎలా పొందుతాం, మొత్తం గ్రామం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, మేము దయ్యాల్లా ఒంటరిగా మిగిలిపోయాం. ఇంటి ధర 15 లక్షల రూపాయలు అయితే, కానీ వారు నాకు 7 లక్షలు మాత్రమే ఇచ్చారు, అవి ఇప్పటికీ ఖాతాలో జమ కాలేదు. డీబీటీ ప్రకారం మొదట 10 లక్షలు, తర్వాత 10 లక్షలు ఇవ్వాలి, కానీ ఇప్పటికీ వాటి కోసం ఎదురు చూస్తున్నారు ఆ కుటుంబం. ఇతరులకు ఇచ్చినట్లుగా నాకు ఎందుకు ఇవ్వట్లేదు, నా పేరు మీద అన్ని జాబితాల్లో ఉంది, నాకు రేషన్ కార్డు లేదని వారు అంటున్నారు, కానీ నాకు ఇల్లు ఉంది, పన్ను రసీదులు కూడా ఉన్నాయి, అలాగే నా పేరు మీద కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి, ఇవేంటి కాగితపు బొమ్మలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఆ బాధితులు. నిజంగా ప్రజలు ఏవైనా ప్రభుత్వానికి కట్టాలి అంటే వెంటనే కట్టించుకునే ప్రభుత్వం ప్రజలకు ఏదైనా ఇవ్వాలి అంటే ఎందుకు ఇన్ని కాగితాలు, ఇన్ని రోజుల గడువు నిర్ధారణ చేసుకోవడానికి సంవత్సరాలు గడిచిపోతే ఇంక వాళ్ళు బతికేది ఎప్పుడు?